హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 16వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ జాతీయ పత్రికా దినోత్సవం లేదా దీన్ని నేషనల్ ప్రెస్ డే అనేసి మనం పిలుస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ ప్రెస్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే నవంబర్ 16వ తేదీన. ఎవరు నిర్వహిస్తారు అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పీసీఐ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ పీసీఐ అనేది ప్రతి సంవత్సరం నవంబర్ 16ని నేషనల్ ప్రెస్ డేగా నిర్వహిస్తుంది. అయితే ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని 1966వ సంవత్సరంలో ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ యాక్ట్ కింద తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ కౌన్సిల్లో ఒక చైర్మన్, 28 మెంబర్స్ ఉంటారనమాట. అయితే ఈ చైర్మన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, అలాగే ఈ 28 మంది సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకరిని ఈ కౌన్సిల్కి చైర్మన్గా ఎన్నుకోవటం జరుగుతుంది. మరి ఈ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, దీన్ని ప్రిజర్వ్ చేయాలి. రెండవది ఏంటి? న్యూస్ పేపర్స్, న్యూస్ ఏజెన్సీస్ ఏవైతే మన దేశంలో ఉన్నాయో వాటి యొక్క స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ వాటిని మరింతగా ఇంప్రూవ్ చేయటం అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పర్పస్కి సంబంధించి మనము ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి లేదా WPFI అనేసి పిలుస్తూ ఉంటాం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేసి. ఇందులో మన భారతదేశ స్థానం ఎంత? మొత్తం 180 దేశాలకు గాను మన భారతదేశం 161వ స్థానంలో ఉంది. అంటే ఎంత వెనుకబడి ఉన్నాము అన్నటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 19(1)A. 19(1)A అన్నటువంటిది ప్రతి సిటిజన్కి కూడా తన యొక్క వ్యూస్ని, తన యొక్క ఒపీనియన్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసేటటువంటి రైట్ ఉంది అన్నటువంటి ఆ నేపథ్యంలో మనం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నటువంటి దాన్ని తీసుకుంటాము. సో ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 19(1)A అన్నటువంటిది ఎగ్జామ్కి సంబంధించి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 19(1)A అన్నటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి తెలుపుతుంది. ఇక్కడ ఆర్టికల్ 19కి సంబంధించి మనకి రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు అనేది ఉంటుందండి. అందులో డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్కి ఫండమెంటల్ బేసిస్లో మీడియా కూడా ఒకటి అనేసి చెప్తారు. మనము అంటూ ఉంటాం, మీడియా అన్నటువంటిది మనకి డెమోక్రసీలో 4th పిల్లర్ అన్నట్టుగా. సో మీడియా యొక్క రైట్స్ ఏంటి, అలాగే మీడియాకి సంబంధించి రెస్ట్రిక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ మనకి ఎగ్జామ్లో అడగరు. కానీ మీడియాకి సంబంధించి ఈ యొక్క రైట్ టు ప్రెస్ అన్నటువంటిది దేనికి సంబంధించినటువంటిది, ఏ ఆర్టికల్ దీని గురించి చెప్తుంది అంటే ఆర్టికల్ 19(1)A అన్నటువంటిది. అలాగే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన భారతదేశ ర్యాంక్ ఎంత అంటే 180 దేశాలకు గాను 161వ ర్యాంక్ మన భారతదేశానిది. అలాగే నేషనల్ ప్రెస్ డేని ఏ రోజున నిర్వహిస్తారు అన్నప్పుడు నవంబర్ 16వ తేదీన. అలాగే ఇంకొక విషయం మనకు తెలియాలండి, అది ఏంటి అంటే జర్నలిస్టుల్ని రీసెంట్గా మర్డర్ చేయటాలనేవి చాలా పెరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో కూడా మనకి ఈ ప్రెస్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్కి పర్యటనకి వెళ్ళటం జరిగింది. ఇందులో భాగంగా ఆదివాసీలకి సంబంధించి జనజాతీయ గౌరవ దివస్ అంటాము. ఈ జనజాతీయ గౌరవ దివస్ అన్నటువంటిది ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 15వ తేదీన. ఎవరి జ్ఞాపకార్థం? బిర్సా ముండా. ఈయన ట్రైబల్ లీడర్ అనమాట. ఈయన జ్ఞాపకార్థం మనం నవంబర్ 15వ తేదీని జనజాతీయ గౌరవ దివస్గా జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో 24,000 కోట్ల రూపాయలతో పీవీటీజీ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. మనం చూస్తే ఆల్రెడీ ఇది మన బడ్జెట్లో చెప్పినటువంటిదే, కానీ ఇప్పుడు దీన్ని ప్రారంభిస్తూ ఉన్నారు అంతే. పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. మన దేశంలో ఇలాంటి ఎన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి? 75 పీవీటీజీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, పీవీటీజీస్ అంటే అత్యంత దుర్బల గిరిజన తెగలు అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మన దేశంలో పీవీటీజీస్ వచ్చేసరికి 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ 75 పీవీటీజీ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇదే దాంట్లో భాగంగా 18,000 కోట్ల రూపాయల పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల్ని కూడా విడుదల చేయటం జరిగింది. చూడండి, ఇది 15వ విడత. ఈ పీఎం కిసాన్ లేదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేసి మనం పిలుస్తూ ఉంటాం. దీని కింద ఏంటి? సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల యొక్క ఖాతాల్లో జమ చేయటం జరుగుతుంది. అది కూడా 3 విడతలుగా.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ నేపథ్యంలో మేము భారత్ చైనాలతో కలిసి పనిచేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మాల్దీవులకి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ మొయిజు. గుర్తుపెట్టుకోవాలి, మహమ్మద్ మొయిజు అనేటటువంటి ఈ వ్యక్తి రేపటి రోజున మాల్దీవులకి కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అయితే ఇతను గెలిచినప్పుడు కానివ్వండి, మనము న్యూస్లో ఆల్రెడీ చదువుకున్నాం దీని గురించి. అప్పుడు ఏమని చెప్పుకున్నాము, చైనాకి ఇతను అనుకూలవాది, దాంతో మాల్దీవులకి మరియు భారత్కి ఫ్యూచర్లో రిలేషన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటిది ఇక్కడ మనకున్నటువంటి మేజర్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, మన ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ 2027 కల్లా మనము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేటటువంటి అవకాశాలు మనకి చాలా ఉన్నాయన్నట్టుగా చెప్పడం జరిగింది. మనం చూస్తే ఇప్పుడు జీడిపిలో ఈ యొక్క బ్లూ ఎకానమీ వాటా 4% మాత్రమే. అంటే ఈ బ్లూ ఎకానమీలో అవకాశాలు అనేవి ఎంతో ఉన్నాయి, దాన్ని మరింతగా పెంపొందించుకోవాలి. మనం చూస్తే ఈ అంతర్జాతీయ జీడిపిలో దాదాపు 60%, అలాగే అంతర్జాతీయ మర్చెండైజ్ వాణిజ్యంలో 50% వాటా ఈ బ్లూ ఎకానమీదే ఉంది. కానీ మన భారతదేశంలో కేవలం 4% మాత్రమే. సో దీన్ని మనం మరింతగా పెంపొందించుకోవాలి. అలాగే ఇప్పుడు ఎన్ని మనకి ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉన్నా కూడా ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక వృద్ధిని మన భారతదేశం నమోదు చేస్తుంది అన్నట్టుగా ఇప్పటికే చాలా మంది అంచనా వేశారు. ఇక్కడ మన ఆర్థిక మంత్రి కూడా దాని గురించే చెప్పటం జరిగింది. సో ఇప్పుడు మనము 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. మన పైన జపాన్ మరియు జర్మనీ ఉన్నాయి. సో ఈ రెండింటిని అధిగమించి మనము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలో అవతరించబోతున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ బంగ్లాదేశ్లో జనవరి 7వ తేదీన అంటే 2024 జనవరి 7వ తేదీన ఎన్నికలు అనేవి జరగబోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ప్రధాని అయినటువంటి షేక్ హసీనా రాజీనామా చేయాలి, పార్టీలు లేకుండా తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి అన్నట్టుగా విపక్షాలేమో నిరసనలు చేస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎన్నికల అధికారులు జనవరి 7వ తేదీన బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతాయి అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రధాన ఎన్నికల కమిషనర్ టీవీ ద్వారా ప్రసంగిస్తూ ఎన్నిక తేదీని ప్రకటించడం అనేది బంగ్లాదేశ్లో ఇదే మొదటిసారి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంకురాలకి సంబంధించి, అంకురాలు అంటే ఏమంటాము, స్టార్టప్స్ అనేసి పిలుస్తుంటాం. మన భారతదేశంలో ఈ స్టార్టప్ కల్చర్ని మరింతగా పెంచాలన్నట్టుగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి స్టార్టప్స్ మధ్య మరింత సహకారాన్ని పెంపొందించాలన్నట్టుగా భారతదేశం అలాగే అమెరికా, యుఎస్ఏ అలాగే మన ఇండియా రెండూ కూడా ఒక సహకార ఒప్పందాన్ని, ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేసి పిలుస్తూ ఉంటాం, లేదా అవగాహన ఒప్పందం అని. ఈ యొక్క అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఏంటి, ఎవరైనా కొత్త కొత్త ఆలోచనలు తీసుకొస్తే వాటికి ఊతం ఇచ్చేందుకు, నిధుల సమీకరణకి సంబంధించి ఎంటర్‌ప్రెన్యూర్లు పాటించే విధానాల్ని పంచుకునేందుకు, అలాగే నియంత్రణపరమైనటువంటి సమస్యలకి పరిష్కార మార్గాల్ని కనుగొనేందుకు కూడా ఈ ఒప్పందం అనేది ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గాజాకి సంబంధించినటువంటి హమాస్కి ఇటు ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం అనేది జరుగుతోంది. ఆ నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ఆల్రెడీ ప్రవేశించింది. ఇప్పుడు గాజాకి సంబంధించినటువంటి అల్ షిఫా ఆసుపత్రిలోకి కూడా ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించింది. అక్కడ సోదాలు నిర్వహిస్తోంది. ఎవరైనా అనుమానితులు కనపడితే వాళ్ళని బంధించటం జరుగుతోంది. ఆ నేపథ్యంలో అసలు ఈ అల్ షిఫా అన్నటువంటిది ఎందుకు ఇంత ఇంపార్టెంట్, చాలా రోజుల నుంచి ఇది న్యూస్లో ఉంది. ఎందుకని అని చూస్తే అల్ షిఫా అంటే స్వస్థతా కేంద్రం అనేసి మీనింగ్. గాజాలో అతి పెద్ద ఆసుపత్రిది. దీన్ని 1946వ సంవత్సరంలో బ్రిటిష్ పరిపాలనలో విశాలమైన ప్రాంగణంలో దీన్ని నిర్మించారు. ఇది గాజాకి చాలా ఇంపార్టెంట్ కూడా. వైద్య సేవల విషయంలో గాజాకి సంబంధించి ఈ అల్ షిఫా ఆసుపత్రి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఘర్షణలు వచ్చినప్పుడల్లా కూడా ఈ అల్ షిఫా హాస్పిటల్ మీద దాడులు అనేవి జరుగుతూ వస్తున్నాయి. మనం చూస్తే 2008-9లో కూడా ఇక్కడ ఇలాంటి దాడులే జరిగాయి. 2014లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అప్పుడు కూడా ఈ అల్ షిఫా హాస్పిటల్లో 9 రోజుల పాటు వైద్య సేవలు అనేవి నిలిచిపోయాయి. సో ఇక్కడ ఏంటి అంటే హమాస్ మిలిటెంట్లు ఈ ఆసుపత్రిని స్థావరంగా మార్చుకున్నారు అన్నట్టుగా ఇజ్రాయెల్ కొన్ని సంవత్సరాల నుంచి ఆరోపిస్తూ వస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ గాలింపు చర్యల్ని చేపట్టడం,
ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వాళ్ళని నిర్బంధంలోకి తీసుకోవటం లాంటివి చేస్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 2023 స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ రిపోర్ట్కి సంబంధించి. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, కార్బన్ ఎమిషన్స్ అనేవి పెరిగిపోతున్నాయి, దాంతో భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత అనేది పెరుగుతోంది. అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతోంది. దాంతో వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఆల్రెడీ మనం చూస్తున్నాము వర్షాలు, వరదలు, కార్చిచ్చులు, అలాగే మనం చూస్తే ఈ కరువు కాటకాలు అనేవి రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో పంట దిగుబడులు అనేవి తగ్గుతూ ఉన్నాయి, ఇంకోవైపు సముద్ర మట్టాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి, ఐలాండ్స్ అనేవి మునిగిపోతూ ఉన్నాయి. అంతేకాదు ఇష్టం వచ్చినట్టుగా తుఫాన్లు అనేవి రావటం, వీటన్నింటి ఉధృతి పెరుగుతోంది. అయితే ఇలాంటి భూతాపాన్ని కట్టడి చేయాలి అన్నట్టుగా 2015వ సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందాన్ని మనం కుదుర్చుకున్నాము. అవునా, ప్యారిస్ ఒప్పందం అంటాం. దీని కింద ఏంటి, క్లైమేట్ టెంపరేచర్ని దాదాపు ఈ శతాబ్దం నాటికి 1.5 డిగ్రీల సెల్సియస్ మేరకి తగ్గించాలి అన్నటువంటిది. అయితే రీసెంట్గా చూడండి, సెప్టెంబర్ 2023లో దేనియల్ తుఫాన్ అనేది వచ్చింది. లీబియాతో సహా ఆగ్నేయ యూరప్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో వరదలు అనేవి రావటం జరిగింది. దీనివల్ల వేల మంది నిర్వాసితులయ్యారు. ఆస్తి నష్టం చూడండి, 16,658 కోట్ల పైమాటే. మరి జూలై, ఆగస్ట్ ఈ టైంలో కూడా చైనాలో కూడా ఎప్పుడూ లేనంత స్థాయిలో వర్షం రావటం, వరదలు రావటం జరిగింది. భారత్లో కూడా ఋతుపవనాలు అనేది ఆకస్మికంగా రావటంతో వరదలు అనేవి రావటం జరిగింది. అంతేకాదు కొన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరగటం, మరణాలు అనేవి సంభవించటం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇవన్నీ కూడా జరిగాయి. అమెరికాలో కూడా హవాయి ప్రాంతంలో మావుయి ద్వీపంలో కార్చిచ్చు అనేది వచ్చి 111 మంది చనిపోయారు. అంటే ప్రతి చోట ప్రపంచంలో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల డిజాస్టర్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. వాటిని గనక అడ్డుకోకపోతే భవిష్యత్తులో మరింతగా ఇలాంటి ప్రమాదాన్ని చవిచూడాల్సి వస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2023-24కు సంబంధించి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు లక్ష్యం ఎంత పెట్టుకున్నారు? 18.23 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఈ లక్ష్యాన్ని మనం అధిగమిస్తాము అన్నట్టుగా సిబిడిటి చైర్మన్ చెప్తూ ఉన్నారు. సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేసి చెప్తూ ఉంటాం. ఎందుకని అంటే ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పుడు మెరుగ్గా ఉంది. ప్రభుత్వ గణాంకాలని గనక చూస్తే ఈ సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 మధ్య నికర పన్ను వసూళ్లు అనేది 10.60 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థూలంగా 17 నుంచి 18%, నికరంగా 22% వృద్ధిని చూపిస్తూ ఉన్నాయి. రిఫండ్లని కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం కాబట్టి అంచనాలకు మించి ఈ వసూళ్లు అనేవి నమోదవుతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. బట్ మనం గమనించాలి, ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 మధ్య 1.77 లక్షల కోట్ల రిఫండ్లను జారీ చేశారు. మనం చూస్తే గత ఆర్థిక సంవత్సరంలో 16.61 లక్షల పన్ను వసూలుతో పోలిస్తే ఈసారి 9.75% అధికంగా 18.23 లక్షల కోట్లని లక్ష్యంగా పెట్టుకున్నాం మనము. నెక్స్ట్ చూడండి, అమెరికా యొక్క అంతరిక్ష పరిశోధనా సంస్థ అయినటువంటి నాసా అన్నటువంటిది ఒక రోబోని పరీక్షిస్తుంది. ఆ రోబో అన్నటువంటిది చూడండి పాము ఆకారంలో ఉంటుందన్నమాట. అంటే భారత్లో కనిపించే కొండ చిలువ ఎలా ఉంటుందో దాని ఆకారం, అది కదిలేటటువంటి తీరు, దీన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని రూపొందించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, మరి ఈ రోబోకి పెట్టినటువంటి పేరేంటి అంటే ఎక్సోబయాలజీ ఎక్స్టెంట్ లైఫ్ సర్వేయర్ అన్నటువంటిది దీనికి పెట్టినటువంటి పేరు. మరి ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎలాంటి గరుకు ప్రదేశాల్లో అయినా కూడా ఇది వెళ్ళగలదు. అలాగే పగుళ్ళు, గుహలు, చివరికి నీటి లోపల కూడా ఇది ప్రయాణించగలదు. అలాగే ఇతర గ్రహాల మీద జీవుల్ని అన్వేషించటంలో కూడా ఇది చాలా సహాయంగా ఉంటుంది. అయితే దీన్ని ఇప్పటికే కృత్రిమంగా తయారు చేసినటువంటి కొన్ని కొండ ప్రదేశాలు, మంచు కొండల మీద, ఇలాంటి వాటి మీద ఆల్రెడీ ప్రయోగాలు అనేవి చేశారు. మనకి విపత్తులు జరిగినప్పుడు ఆ సమయంలో కూడా సహాయక చర్యల్లో కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, ఏపీ హైకోర్టుకి ఏఎస్జీగా అంటే అడిషనల్ సొలిసిటర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? నరసింహ శర్మ. ఈయనకి అదనపు బాధ్యతలు అనేవి ఇస్తూ ఉన్నారు. అంటే ఏంటి అదనపు బాధ్యతలు దేనికి? తెలంగాణ హైకోర్టులో ఆల్రెడీ ఈయన అడిషనల్ సొలిసిటర్ జనరల్గా ఉన్నారు. ఇప్పుడు ఏపీ హైకోర్టుకు కూడా ఏఎస్జీగా ఈయనని నియమించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, చైనా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనటువంటి నెట్వర్క్ని ఆవిష్కరించింది. దీని ద్వారా 150 అత్యంత నాణ్యమైనటువంటి చిత్రాల్ని 1 సెకండ్లో ట్రాన్స్మిట్ చేయొచ్చు. అంటే ఈ నెట్వర్క్లో సెకండ్కి 1.2 టెరాబైట్స్ వేగంతో డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది.
అయితే ప్రస్తుతం వినియోగంలో ఉండేటటువంటి ఇంటర్నెట్ రూట్స్ కన్నా కూడా ఈ నెట్వర్క్ దాదాపు 10 రెట్లు వేగంగా డేటా బదిలీ అనేటటువంటిది చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ సెమీస్లో న్యూజిలాండ్ మీద మన భారతదేశం విజయం సాధించడం జరిగింది. ఇందులో విరాట్ కోహ్లీ 50వ సెంచరీ చేశారు. షమి ఒక్క వ్యక్తే 7 వికెట్లు కొట్టడం జరిగింది. అయితే ప్రపంచకప్లో, అందులోనూ ఈ ప్రపంచకప్లో ఇప్పటిదాకా కోహ్లీ చేసినటువంటి పరుగులు 711. అంతేకాదు ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడిగా సచిన్ని విరాట్ కోహ్లీ అధిగమించటం జరిగింది. చూడండి, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసినటువంటి టాప్ 5 ఎవరు అంటే ఫస్ట్గా కోహ్లీ, తర్వాత సచిన్, తర్వాత రోహిత్ శర్మ, తర్వాత ప్యాంటింగ్, తర్వాత జయసూర్య. అయితే ఇప్పుడు మనం గమనించాలి, ప్రపంచ కప్లో భారత్ ఫైనల్స్ చేరింది 4 సార్లు మాత్రమే. ఒకటి 1983లో, తర్వాత 2003లో, తర్వాత 2011లో, తర్వాత ఇప్పుడు 4వసారి 2023లో. అయితే ఈ ప్రపంచ కప్లో ఇప్పటిదాకా షమి తీసినటువంటి వికెట్లు 23 అయితే నిన్న ఒక్క మ్యాచ్లోనే తీసినటువంటి వికెట్లు 7. ఇక్కడ చూడండి, వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ రీజనల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్, దీనికి సంబంధించిన 33వ కాన్ఫరెన్స్ అన్నటువంటిది మన భారతదేశంలో న్యూఢిల్లీలో స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ మరియు డైరింగ్ ఎవరు? డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్యాన్. ఇతను ఇనాగ్రల్ సెషన్ని చేయటం జరిగింది. మొత్తం ఇది 4 రోజుల ఈవెంట్. దీనికి 36 దేశాలకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆర్గనైజేషన్స్ ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సిడ్బీ అన్నటువంటిది జొకాటా అన్నటువంటి దాంతో కొలాబరేట్ అయ్యి ఒక ఎంఎస్ఎంఈ ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్ని లాంచ్ చేయటం జరిగింది. దాని పేరే సుంపూర్న్ అన్నటువంటిది. అయితే ఈ జొకాటా అన్నటువంటిది ఏంటి? ఒక డిజిటల్ లెండింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అన్నటువంటిది. అయితే ఈ ఇండెక్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఇండియాకి సంబంధించి ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి రియల్ టైమ్గా దీని డేటాని ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా మన దేశం యొక్క గ్రాస్ వాల్యూ అడిషన్ మరియు ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎంఎస్ఎంఈ యొక్క ఇంపార్టెన్స్ని మనము తెలుసుకోవచ్చు. అయితే ఈ సిడ్బీని పార్లమెంట్ 1990లో చట్టం ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. దీని కింద ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి మన దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలను అందజేస్తున్నామన్నట్టుగా ఇక్కడ ప్రధాని చెప్తూ ఉన్నారు. అయితే ఈ పథకం కింద ఏంటి? అంత్యోదయ అన్న యోజన, ప్రయారిటీ హౌస్ హోల్డ్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తూ ఉన్నారు. చూడండి, 2023 జనవరి 1వ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభమైతే ఇది ఏడాది పాటు అమల్లో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇర్కాన్ అంటే ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అంటాము. దీనికి రీసెంట్గా నవరత్న హోదా అన్నటువంటిది వచ్చింది. అలా నవరత్న హోదా పొందినటువంటి 8వ కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీగా ఇర్కాన్ అన్నటువంటిది నిలిచింది. అంటే 15వ నవరత్న కంపెనీ. గుర్తుపెట్టుకోవాలి, నవరత్న హోదా పొందినటువంటి ఇప్పటిదాకా ఎన్ని ప్రభుత్వ రంగ కంపెనీలు ఉన్నాయి అంటే 15. నెక్స్ట్ చూడండి, 2025 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ క్రీడల్లో ఏ 5 క్రీడాంశాలని కొత్తగా చేరుస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకుంది అంటే 5ని. ఆ 5 క్రికెట్, స్క్వాష్, బేస్బాల్ ఆర్ సాఫ్ట్బాల్, అలాగే లాక్రాస్, అలాగే ఫ్లాగ్ ఫుట్బాల్. ఈ 5ని కూడా కొత్తగా చేరుస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఐఓసి అన్నటువంటిది నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ చూడండి, భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్నటువంటి పేరుతో గుర్తుపెట్టుకోవాలి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మన భారతదేశంలో వేరే ఉంది, మన భారతదేశం బయట వేరే ఉంది. భారతదేశం బయట స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏమో అంబేద్కర్ది, మన భారతదేశం లోపల స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏమో రామానుజాచార్యులది. సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని రీసెంట్గా అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్ దగ్గరలో ఉన్న మేరీల్యాండ్లో ఆవిష్కరించారు. మరి ఈ విగ్రహం యొక్క ఎత్తు ఎంత అంటే 19 అడుగులు. అయితే దీని నిర్మాణకర్త ఎవరు అంటే, శిల్పి ఎవరు అంటే రామ్ వి సుతార్. మనం చూస్తే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని అంటే గుజరాత్లో ఉన్నటువంటి నర్మదా నదీ తీరంలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎవరైతే రూపొందించారో అతనే దీనిని కూడా రూపొందించారు. ఇవి వాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.